నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అప్పులు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదు. జగన్ సర్కార్పై మండిపడ్డ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలపై ఉమ్మడిగా పోరాడదాం. జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ జనసేన నేతల ఆత్మీయ సమావేశాలు. సమాజాన్ని మార్చగల శక్తి పుస్తకానికే ఉంది. జర్నలిస్టుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్కే. కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తుందని సీఎం జగన్ అప్పులు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్ర స్థాయిలోనూ విమర్శించారు. గురువారం గుంటూరు బండ్లమూడి గార్డెన్లో నిర్వహించిన బీజేపీ జిల్లా బూత్ కన్వీనర్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్జీ రంగా వర్సిటీ పనులు కేంద్ర నిధులు ఇచ్చిందని, వర్సిటీ భవనాలకు పరిశోధనలకు కేంద్ర నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని అన్నారు. ఎయిమ్స్కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, ఎడ్లపాడు స్పేస్ పార్కు అభివృద్ధి ఆగిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమో వచ్చినాయండి. అంటే అది మా యూనివర్సిటీ ఆఫీసర్లు అంటే నేను ఇక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇక్కడ గ్రీన్ మార్క్ది అయిపోయినట్టు. మాకు ఒక 2000 kg per hectare వచ్చి ఈరోజు మనం 5000 hectare achieve రైట్. సో 3 times. You only focus on cultivation or activities తీసుకుంటే సాధారణంగా కళ్ళల్లో వాటిని ఎండబోస్తూ ఉంటారండి. Probably you should focus on this. Because రైతులు ఇబ్బంది పడేది అది కదా. Absolutely. చేంజెస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఆగండి. అక్కడ ఎన్ని తరత్తి వాళ్ళ మొక్కలు ఎన్ని కట్టి సరే పెడతా. వాట్సాప్లో పెట్టండి ఒకసారి నెంబర్ నాకు. ఫిట్టింగ్స్ అన్నీ పెట్టేసి శానిటరీ ఫిట్టింగ్స్ కూడా అయిపోయాయి. యూనివర్సిటీ మీటింగ్ హాల్స్ అదే మొత్తం అంటే పీజీ ప్రోగ్రామ్ వచ్చేసి
ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ ఓన్లీ పీజీలో పీజీ. మీరు మీ దృష్ట్యా కూడా వర్క్ చేస్తారు. శివనారాయణ గారికి ప్రధాన కార్యదర్శి, మొన్న అట్లే పెట్టి మర్చిపోయినట్టున్నావు నాకు. ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ప్రెస్ మీట్ మధ్యలో పిలిచారు మేమందరం కూడా ఇవాళ ప్రధానంగా పార్టీ కార్యక్రమాలను సమీక్షించుకోవడానికి మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను అధ్యక్షురాలు అయిన తర్వాత రాష్ట్రంలో కూడా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో జిల్లాకి వెళ్ళాలి. అక్కడ పార్టీ సంస్థాగతంగా ఏ మేరకు బలపడింది, ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద దృష్టి సారించి కార్యకర్తలతో చర్చిస్తూ వారి మనోభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి ఈనాడు గుంటూరుకి రావడం జరిగింది. రెండవ అంశం కూడా రాజకీయంగా మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతో జిల్లాలో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా కార్యకర్తల దగ్గర నుండి తెలుసుకోవడానికి ఈ పర్యటన చేపట్టడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాల్లో 7 జిల్లాల్లో నా పర్యటన ముగించి రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ దుర్మార్గాలపై ఉమ్మడిగా పోరాడదామని టీడీపీ గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర, జనసేన పార్టీ బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇక గురువారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుండి ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర, జనసేన నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అజెండా మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడిగా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇంటింటికి ప్రచారాన్ని టీడీపీ జనసేన నాయకులు సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ముందుగా వెళ్తున్నామని అన్నారు. ప్రజలు కార్యకర్తలు ఉమ్మడి పోరాటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుండి సైకోను వెళ్లగొట్టడం ఖాయమని, ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, నేరేళ్ల సురేష్, ఆల్లాహరి, యాకోబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సింహాద్రి కనకాచారి. నా పేరు కస్తూరి హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ 25 జిల్లా క్లస్టర్ ఇన్ఛార్జ్. నా పేరు రామారావు రామారావు, 19వ డివిజన్ తెలుగుదేశం. ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి సీఎంని తరిగి కొట్టేంత ఒకటే చెప్పారు, ఒక కాదు కోసం ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు గారే. 15 రోజులు ఇరు పార్టీ నాయకులు ఉమ్మడిగా, మీ 9 రోజులకి ప్రజా సమస్యపై ఇరు పార్టీ నాయకులు ఉమ్మడి పోరాటం దీన్ని నాందిగా. ఈ నెల 18వ తారీఖు 19వ తారీఖు రాష్ట్రంలో అధ్వానం మన రోడ్డుపై చూస్తే మనం గుంటూరు బెస్ట్ 18వ తారీఖు బెస్ట్ ఇన్ఛార్జ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంట్ ఆఫీసులో ఉభయం కలిసి, ఇది రాష్ట్రం వ్యాప్తంగా జనసేన తెలుగుదేశంతో 14 నుంచి 16వ తారీఖు వరకు ఈ యొక్క ఆత్మీయ సమావేశాలను పెట్టవలసిందిగా స్టేట్ కమిటీలు ఆదేశాలు ఇచ్చిన వరకు ఈరోజు ఈవినింగ్ ఆల్రెడీ మన స్టేట్ పార్టీ ఆఫీసర్లు మన టైం కూడా ఫిక్స్ చేసి వాళ్ళు పంపించారు. దానిలో భాగంగా ఇవాళ మనం ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీటింగ్ జనసేనతో కలిసి ఈ పార్లమెంటరీ ఆఫీసులో జరుపుకున్నాం. నేరేళ్ల సురేష్ గారు వచ్చారా? ఈ కార్యక్రమం ముఖ్యం ఎజెండా విషయం ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులు పంచారు. ఈ నెల 17వ తేదీ నుంచి భవిష్యత్ గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని
తెలుగుదేశం జనసేన కలిసి పవన్ కళ్యాణ్ గారి బొమ్మతో కూడా స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి భవిష్యత్ గ్యారంటీ సర్టిఫికేట్లు వచ్చినాయి. రేపు నుంచి జరగబోయే ప్రతి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కూడా ఒకవేళ ప్రయాణం చేసి రాష్ట్ర భవిష్యత్తుని బాగుచేయాలనే మంచి ఉద్దేశంతోనే ఎక్కడ కూడా రాజకీయ లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా రాష్ట్రం కోసం అట్లానే సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత స్వచ్ఛందంగా వారు రాజమండ్రి సరిహద్దులో వారిని పరామర్శించిన తర్వాత ప్రకటించిన తర్వాత ఇరు పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో సహా ఇప్పటికే అందరూ కూడా ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అయ్యారని చెప్పి అనుకుంటాను. ఎక్కడ ఇగోలు నాకు తెలిసి ఎవరైనా ఇగో ఫీల్ అయితే మాత్రం వాళ్ళే ఆటోమేటిక్గా పక్కెళ్ళిపోతారు. కాబట్టి మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముందుగా వార్డు కమిటీలు ఏ విధంగా చేసుకోవాలి, బూత్ కమిటీలు ఏ విధంగా, వార్డు కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై మాకు కూడా ఒక వారం రోజులు సమయం ఇస్తే మీరు చెప్పినటువంటి బూత్ కమిటీలు కానివ్వండి, కోఆర్డినేషన్ కమిటీ కానివ్వండి, ఇది అట్లానే ప్రోగ్రామ్స్ కమిటీ కానివ్వండి, మొత్తం లిస్టు తయారు చేసి మీకు అందజేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. లేకపోతే రాజకీయానికి వస్తే ఇరు పార్టీలు కలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వం అరాచకాలకి అక్రమాలకి తరలింది. అందులో ముఖ్యంగా ఎవరైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ సంబంధించిన సానుభూతి పరులున్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసేసి కార్యక్రమం చేయాలి. దాన్ని మనం ముందుగా అడ్డుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడే చెప్తాను, మన సోదరుడు కార్పొరేటర్ కోటేశ్వర గారి ఫ్యామిలీలో ఓటు కూడా తీసేమని చెప్పి బాబు సాధించారు. ఎవరైనా నా ఇంట్లో వీళ్ళు లేరు కాబట్టి నా కూతురు అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు కాబట్టి మా ఓటు తొలగించండి అని చెప్పి మనం చెప్పాలి. కానీ అడెవడో సమాజాన్ని మార్చగల శక్తి పుస్తకానికే ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి నగరంలో ఐఎన్బి భవన్లో జర్నలిస్టుల పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టులు ఈ ఊరి రాజారత్నం రచించిన జర్నలిస్టుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించగలిగేది జర్నలిజం అని అన్నారు. జీవితంలో ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. జర్నలిజం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన ఎందరో గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, వారందరికీ గౌరవించాల్సిన బాధ్యత సమాజంపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో జర్నలిజం రాజకీయాలతో ముడిపడి ఉండడం చాలా బాధాకరమైన విషయమని అభివర్ణించారు. ఇక మనలోని తప్పులను ఎత్తి చూపేవారే నిజమైన మిత్రులని, సమాజానికి జర్నలిస్టులకు గొప్ప మిత్రులు అని తెలియజేశారు. గౌరవ వస్తామన్నారు అన్నప్పుడు ఎమ్మెల్సీ గారు డాక్టర్ అమిత్ గారు అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా చేయించండి. ఎందుకంటే హనుమంతరావు గారు సీనియర్, ఆయన చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ అమిత్ గారు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా కూడా జర్నలిజంలో యూనివర్సిటీలో ఉన్నారు అంటే వాళ్ళు అని చెప్పి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దీంతో మనిషి ఒక పార్టీలో ఉంటే ఇక అతన్ని అన్ని అంశాల మీద ఆ పార్టీతో ముడిపెట్టేస్తా ఉంది. పార్టీలు వేరు, వ్యక్తులు వేరు, జర్నలిస్టు ఒకటే. అట్లా మమ్మల్ని పార్టీలకి వ్యక్తిగత లేదా సామాజిక వాస్తవాలకి సంబంధించి ఒకటే కలిపి చూడటం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇవాళ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ పుస్తకాలు చదువుకునేవాడు నాకు అలవాటు. నేను నమ్ముకున్నా ఇక్కడి నుంచి అందరూ ఒకసారి వెళ్తా. నేను మ్యాక్సిమం గోర్కీ గారు రాసినటువంటి అమ్మ అనే పుస్తకాన్ని చదువుతా వచ్చాను. మార్కిజం పుట్టింది, సోషలిజం అనేది మార్కిజం అనేది పుట్టిందే అమ్మ. ఆ పుస్తకం నుంచి పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఎలా జరిగినాయి అనేది రష్యాలో ఒక రెవల్యూషన్ తీసుకుంటున్న ఒక పుస్తకం. ఆ పుస్తకం అలా పుస్తకం అనేది చాలా గొప్ప మార్పు తీసుకొస్తుంది. అదేవిధంగా రెండో పుస్తకం మహాత్మా గాంధీ గారు రచించినటువంటి ఆత్మకథ అనేది. ఈ రెండు పుస్తకాలు ఇదైతే నేను గుంటూరు నుంచి కర్ణాటక ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ పుస్తకం చదువుకోవడం జరిగింది. ఈ రెండు పుస్తకాలు మాత్రం
నేను బిల్లు నుంచి కూడా చదువుకోవడం జరిగింది. అలా పుస్తకం ఏం చేస్తుంది అంటే మనుషుల మార్పు తీసుకొస్తుంది. అలా మార్పు తీసుకొచ్చే పుస్తకాలు ఇవాళ అందులో ఉన్నాయి అని చెప్పి గుంటూరు తూర్పు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ప్రయాణం రాష్ట్ర భవిష్యత్ కోసం అనేక కార్యక్రమాల్లో భాగంగా గురువారం నెహ్రూ నగర్లోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ జనసేన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జీలు నజీర్ అహ్మద్, నేరెళ్ల సురేష్లు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి లేక సంక్షేమం కోసం ప్రజలు కోరుకునే సంకీర్ణ ప్రభుత్వం రావాలని అన్నారు. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. ఇక కలిసికట్టుగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఒక్కరిని ఒకరు గౌరవించుకుంటూ పార్టీల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులకు, ఇతర ముఖ్య నాయకులు అందరికీ నా హృదయపూర్వక నగర ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు చింతారెడ్డి మరియు జనసేన నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కోడిదే దుర్గా ప్రసాద్, 12వ డివిజన్ జనసేన పార్టీ నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నేను రమాదేవి పాకనాటి. 9 సంవత్సరాలుగా నిరంతరం పార్టీ జనసేన పార్టీ ఇరు పార్టీల కలయికతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కలయిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి అనేటువంటి విషయాన్ని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధంగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి కాదు, కేవలం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవడానికి అలాగే నిర్వీర్యమవుతున్నటువంటి వ్యవస్థలను రక్షించడానికి మాత్రమే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కలిసికట్టుగా రాబోయేటువంటి ఎన్నికల్లో మా నాయకులు ఇచ్చినటువంటి ఏ పిలుపును కూడా జవదాటకుండా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో విజయడంకా మోగించే వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా మిత్రపక్షాల బలపరిచినటువంటి అభ్యర్థిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కేబినెట్ ఆమోదం లేకుండా 4 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా సీఎం జగన్ వారికలపూడిశాల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని పర్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లకు పడిన గుంతలు పూడ్చడం చేతగాని జగన్ ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తి చేస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇక పల్నాడు ప్రాంత ప్రజలను రైతాంగాన్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికలపూడి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని మండిపడ్డారు. నీటిపారుదల మీద కానీ వ్యవసాయ రంగం మీద
కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జీవి విమర్శించారు. చంద్రబాబు పాలనలో 9.7% బడ్జెట్తో ఖర్చు పెడితే జగన్ పాలనలో 2.6% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుంది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 68,294 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం 32,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాల్లో గడపడానికి నకరికల్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు నిధులు విడుదల చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు చంద్రబాబు గారి పాలనలో. నదులు అనుసంధానం చేస్తే ఇక్కడ పల్నాడు, మొత్తం పల్నాడు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా అంతా కూడా గోదావరి నీళ్ళతో మొదటి పంట పండించుకోవచ్చు. అదనంగా వచ్చిన నీళ్లు మనకంటే మిగిలిపోయిన నీళ్ళని పెన్నా నదికి పంపించి రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయొచ్చని చెప్పేసి మరి 6,000 కోట్ల రూపాయలతో చక్కగా ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెడితే గోదావరి పెన్నా నది అనుసంధానానికి చంద్రబాబు గారు ఆ రోజు శ్రీకారం చుడితే ఈరోజు మీరు అటకెక్కిచ్చారు. ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? మీరు నకరికల్లు దగ్గర తగినటువంటి ప్రాజెక్టుకి ఆ రోజు చంద్రబాబు గారు వేసిన శంకుస్థాపనకి మీరు ఎందుకు నిధులు విడుదల చేయలేదు? గోదావరి నీళ్ళతో ఈ ప్రాంత ప్రజలు పంటలు పండించుకోకూడదా? ఈరోజు పల్నాడుకి కానీ ఈ గుంటూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి మీరు ఏం చేశారని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. పల్నాడు మీరు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని అడుగుతున్నా. ఈరోజు పల్నాడుని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. గోదావరి పెన్నా నదులు నాగార్జున సాగర్ కుడికాలోకి గోదావరి నీళ్ళు ఇచ్చే పథకాన్ని చేయనందుకు, వరకి కుడిసెల ప్రాజెక్టు చేయనందుకు, డ్రింకింగ్ వాటర్ స్కీము వినుకొండ, మాచర్ల, పిడుగురాల మున్సిపాలిటీలకి ఆనాడు ఏషియన్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ఏషియన్ బ్యాంక్ టైప్తో డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అర్బన్ స్కీము ఇచ్చారు చంద్రబాబు గారు. ఈరోజు ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు? చంద్రబాబు గారి పాలనలో నిధులు శాంక్షన్ అయితే మాచర్ల, పిడుగురాల, వినుకొండ పట్టణాల్లో మంచినీళ్ళ సమస్య ఉందని చెప్పేసి వినుకొండకి 161 కోటి విడుదల చేశారు. మాచర్లకి 81 కోటి, పిడుగురాలకి 139 కోట్లు. మరి ఈ నిధులు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయిస్తే మీరు సాగునీరు ప్రాజెక్ట్, తాగునీరు ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు? అంటే ప్రజలకు తాగునీరు అవసరం లేదా? తర్వాత మీరు టెండర్ పిలిచి పనులు ప్రారంభించి 2% పని చేస్తే దానికి కూడా మీరు బిల్లు ఇవ్వలేదు. మీరు బిల్లులు ఇవ్వనందువల్లనే ఈరోజు కాంట్రాక్టర్లు పనులు అటకెక్కించారు. మీరు లంచాలు అడిగినందువల్లనే ఈరోజు కాంట్రాక్టర్లు పనులు చేయకుండా బిల్లులు రావట్లేదు, లంచాల మోత ఎక్కువైంది. 20% కమిషన్ ఎక్కడి నుండి తీసుకొస్తారు మీకు కాంట్రాక్టర్లు? ఈరోజు మీ దోపిడీ వల్ల, మీరు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు తాగునీరు ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి, మున్సిపాలిటీ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఆనాడు ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు ఉన్నప్పుడు మేము వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి పల్నాడు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి కలిసి ఆనాడు తెలుగుదేశం పాలనలో 640 కోట్లు పల్నాడు వాటర్ గ్రిడ్ తీసుకొచ్చాం. 611 గ్రామాలకి 640 కోట్లు, ప్రతి గ్రామానికి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వాలనే మంచి స్కీమ్ తీసుకొచ్చాం. ఫ్లోరైడ్ వాటర్తో బాధపడుతున్నటువంటి ప్రజలను ఆదుకోవాలని పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతం ప్రజల దశాబ్ద కాలం వరికలపూడిశాల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు బహిరంగ సభను విజయవంతం చేసిన రైతు సోదరులందరికీ మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనందుకు రుణపడి ఉంటానని తెలియజేశారు. వాళ్ళందరూ కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అందరినీ ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సభకు వచ్చిన, ఎందుకంటే అదొక బృహత్తర కార్యక్రమం. ఏదో కొంతమంది ప్రతిపక్షాలు మనకు సంబంధించిన సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చిన సరే, అది వాళ్ళ యొక్క దిగజారుడు రాజకీయానికి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకే వదిలేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న నాయకుల్లా కాకుండా ఒకటి
మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చేసే రాజకీయం చేసే పనులు కూడా మేము నిజాయితీగా చేస్తాము. గతంలో చంద్రబాబు నాయుడు 96 శంకుస్థాపన చేసినట్టు, తర్వాత లోకేష్ ఎలక్షన్ ముందు 1 నెల ముందు శంకుస్థాపనలో వరకు చేసినట్టు కాకుండా చేశారు. వాళ్ళు కూడా పబ్లిక్ మీటింగ్లో బ్రహ్మాండంగా కూడా చెప్పడం జరిగింది, మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఆ ప్రాజెక్ట్ కట్టాలనంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా మన లిఫ్ట్ ద్వారా నీళ్లు బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. తద్వారా దానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకోవాలి. అవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతులు కావు, అవి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించి అనుమతులు తీసుకురావాల్సిన పరిస్థితి. ఆ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళదు అనే విషయాన్ని మభ్యపెట్టి ప్రజలని, పల్నాడులో ఉండే రైతులను మోసం చేసి పబ్లిక్గా బహిరంగ మీటింగ్లో మోసం చేసిన నాయకుడు చంద్రబాబు. అంటే నిన్న అంచనాలకు మించి 1,00,000 మంది పైచిలుడు, అంటే ఇంతవరకు ఆచరణలో చరిత్రలో కని వెనుగని రీతిలో అంత పెద్ద ఎత్తున కూడా మన నియోజకవర్గం నుంచి అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ విజయవంతం కావడానికి చాలా కష్టపడి పనిచేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కరువు యాత్ర కార్యక్రమంలో భాగంగా మాచర్లు వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అటవీ శాఖ అనుమతులు బెంగళూరు హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోయి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. దానికి సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వన్యప్రాణుల సంరక్షణ సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోవాలి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు తీసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ మధ్యలో మన దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనా రావటం వల్ల కొంచెం లేట్ అయింది. తగ్గితే కరోనా తగ్గిన తర్వాత ఈ అనుమతుల కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర 2 సార్లు కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి ప్రస్తావన చేసి ఆయన ఒప్పించడం, దానికి సంబంధించిన ఈరోజు ఎక్కడైతే 11.2 హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి గల్లే ప్రదీప్ మృతి 10 నెలలు గడిచినా మిస్టరీగా మిగిలిపోయింది. ఇక విద్యార్థి మృతిలో దాగి ఉన్న చిక్కుముడి వేయడం లేదు. దీంతో పోలీసుల పనితీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఒక పక్క మృతుడి తల్లిదండ్రులు తన కుమారుడి హత్య అని పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించిన సదరు కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుగ్గిరాల మండలంలో చిలువూరు గ్రామంలో ఈ ఏడాది జనవరి 8న ప్రదీప్ రైలు పట్టాలపై వికతజీవిగా పడి ఉన్న సంగతి తెలిసిందే. ఇతని మరణంపై గ్రామస్తులు, తోటి విద్యార్థులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు విచారణ అధికారి వాటిపై దృష్టి పెట్టడం లేదని మృతుని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. మృతుడికి పాఠశాలలో తోటి విద్యార్థులతో ఉన్న విభేదాల దృష్ట్యా పక్కా వ్యూహంతో ఆ విద్యార్థులే ఇతన్ని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి.
నా పేరు పెళ్ళే రత్నరాజు, చిలువూరు గ్రామం, విజయనగరం మండలం, గుంటూరు జిల్లా. మా అబ్బాయి ప్రదీప్ 10th క్లాస్ చదువుతున్నాడు. రేణుపాడు జిల్లా పరిషత్ స్కూల్లో. జనవరి 8వ తారీఖు 2023 ప్రభాస్, ఇస్మాయిల్, వాంచంద్ కలిసి మా అబ్బాయిని చంపేశారు. మాకు ఫస్ట్ ఎవరి మీద అనుమానం లేదని మేము కేసు పెట్టలేదు. రైల్వే GRPS వాళ్ళు మాకు బాడీని ఇచ్చారు. మార్చిరి కాడ ఉంచితే మేము వెళ్ళి చూసుకున్నాము. మాకు ఫస్ట్ ఎవరి మీద అనుమానం లేదన్నాము. తర్వాత ఒక 3 రోజుల తర్వాత మాకు ఇట్లా స్కూల్లో గొడవ అయిందని పిల్లలు బయట పెట్టారు. ఏం గొడవ ఏంటంటే అయ్యా అంకులు ఇట్లా గొడవ అయింది ప్రభాస్, ఇస్మాయిల్తో. అది క్రిస్టఫర్, సంతోష్, ప్రదీప్ ఫ్రెండ్స్. క్రిస్టఫర్తో గొడవ అసలుకి మా అబ్బాయికి సంబంధం లేదు. మా అబ్బాయి అడ్డం వెళ్ళినందుకు ఇస్మాయిల్ పగబెట్టుకొని వాంచంద్రుని మంచిగా చేసి మా అబ్బాయిని తీసుకురామని వాంచంద్రుని బెదిరించారంట. అది తర్వాత తెలిసింది మాకు. మేము తర్వాత వాంచంద్రుని పెద్దల మధ్యన సంవత్సరంలో వీడియో తీసాం. అది ఒప్పుకున్నాడు. కానీ మేము కేసు కట్టకుండా విగ్రహాల పోలీసు వారు మమ్మల్ని మానసికంగా ఏదిచ్చారు. మేమే కొడితే పడ్డాడని చెప్పారు. అది నాగభూషణం గారు చెప్పాడు, CA మంగళగిరి రోడ్ CA. మా అబ్బాయిని గంజాయి మత్తులో పఠాన్ ఇస్మాయిల్, పాగోలు ప్రభాసు మరియు చాతులూరు బాంచందు గంజాయి తాగి మా అబ్బాయిని బాంచందు పొద్దునపూట బండి మీద తీసుకువెళ్ళేటప్పుడు మా అబ్బాయిని ఒంటరిగా తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరు చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. మాకు చెప్పారు. తర్వాత తోటకాడ గొడవ పడుతుండగా 3 వ్యక్తులు చూసిన వాళ్ళు కూడా చెప్పారు, గొడవ పడుతున్నారు, గొడవ ఆడుకోవద్దని కూడా చెప్పినారు. అయినా సాక్షులు విచారించకుండా CA నాగభూషణం గారు మేమేదో కొడితే పడ్డాడని మమ్మల్ని మానసికంగా వేధించి కేసు నీరుగార్చాలని చూశాడు. దానిపై CA గారి మీద ధర్నా పెట్టాము. దాని మీద మేము నిరసన తెలిపితే DSP రాంబాబు గారు మాకు తగిన న్యాయం చేస్తాను, SP గారికి తీసుకెళ్ళి కొత్త ఆఫీసర్ని వేసి మీకు త్వరగా న్యాయం చేయించే బాధ్యత మాదని ఒప్పించి మా ధర్నాను విరమించి తర్వాత మే 11వ తారీఖు మమ్మల్ని SP గారికి తీసుకువెళ్తే 2 టౌన్ వెంకటరావు గారికి ఇచ్చారు కేసు. కానీ 2 టౌన్ వెంకటరావు గారు కూడా మాకు ఏ విధంగా న్యాయం చేయలేదు. కానీ ఈ కేసునంతా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్ సిబ్బంది కూడా ముందుకు వస్తున్నందుకు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అభినందించారు. గురువారం నర్సింగ్ గ్రేడ్ సూపరింటెండెంట్ సమీనా బేగం షరీఫ్ దంపతులు 85,000 విలువ చేసే కార్డియోటోగ్రఫీ పరికరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి కాన్పుల వార్డుకు గర్భిణీ మహిళలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. ఈ పరికరం ద్వారా గర్భిణీ మహిళలోని శిశువుల హార్ట్ బీట్ ఎంతవరకు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఇలాంటి మిషన్లు 6 అవసరం అవుతాయని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ RMO డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సంచిని, ARO డాక్టర్ గాయత్రి, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్, బయోమెడికల్ ఇంజనీరింగ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. PG బట్టి 44% రాబోతుంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఒక మిషనరీ ఒక డొనేషన్ రూపంలో మన చేతికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ గైనిక్ వార్డులో, స్త్రీల వార్డులో, లేబర్ రూమ్స్ దగ్గర గర్భిణీ స్త్రీలకి గర్భిణీ చేసేటప్పుడు, డెలివరీ చేసేటప్పుడు అవసరమైన అత్యాధునికమైన మిషను CTG మిషన్, అంతే కదా, CTG మిషన్. దాంట్లో బేబీ ఎలా ఉంది, దాని హార్ట్ కండిషన్ ఎలా ఉంది, డెలివరీ ఎప్పుడైతే దాన్ని తెలుసుకోవడం కోసం ఈ CTG మిషన్ వాడతారండి. దాదాపు ఈ హాస్పిటల్లో రోజు
30 నుంచి 40 నార్మల్ డెలివరీ అవుతున్నాయి, 15 నుంచి 20 సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. గైనకాలజీ డిపార్ట్మెంట్లో లేబర్ రూమ్లో అంత బిజీగా ఇంకెక్కడ ఉండదో అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా నమ్మకంతో వాళ్ళ చాలామంది స్త్రీలు ఇక్కడికి డెలివరీకి వస్తున్నారు. వాళ్ళకి డెలివరీ మంచిగా చేయటం, సక్రమంగా చేయడానికి, నార్మల్ డెలివరీ చేయడానికి, సుఖ ప్రసవం కోసం వాడాల్సిన మిషన్ సిటీజీ ఈ హాస్పిటల్లో ఒకటి ఉంది, కానీ అది మంచిగా పనిచేయట్లేదు, డిస్ప్లే కూడా సరిగ్గా రావట్లేదు. ఈ హాస్పిటల్లో దాదాపు 6 మిషన్లు అవసరం ఉంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్కి తెలియజేశాను, గవర్నమెంట్ కూడా ఇస్తానికి ముందుకు వచ్చింది. ఈలోపే మనకి మా గ్రేడ్ 2 సూపరింటెండెంట్గా పనిచేస్తున్న, నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న షమీనా బేగం వాళ్ళ హస్బెండ్ షరీఫ్ గారు అడ్వకేట్ గారు, షమీనా బేగం గారు గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. గ్రేడ్ 1 ఎప్పుడు అవుతారండి మీరు? సార్. సో మీరు గ్రేడ్ 1గా పోయినా గ్రేడ్ 1లానే మీరు పనిచేశారు. ఇవాళ మీ మనసు అయితే మాత్రం చాలా గ్రేడ్లు దాటి మంచి గ్రేడ్లో ఉంది. మా గవర్నమెంట్ హాస్పిటల్ అవసరాన్ని గుర్తించి మీరు ఒక 85,000 ఖరీదు చేసే సిటీజీ మిషన్ ఒక డొనేషన్గా ఇవ్వటం మీ యొక్క మంచి మనసును తెలియజేస్తూ ఉంది. మీలాంటి దాతలు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఎందుకు ఇలా డొనేట్ చేస్తున్నారంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను డొనేట్ చేస్తున్నానని మీరు చెప్పడం నాకైతే అద్భుతం అనిపించిందండి. ఇవాళ ఇక్కడ హాస్పిటల్లో చాలామంది దాతలు ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ కొంతమందికి అయితే మాత్రం ఇవాళ వాళ్ళు కూడా మేము కూడా ఈ హాస్పిటల్లో అభివృద్ధిలో భాగం కావాలని వాళ్ళకు వచ్చిన జీతాల్లో కొంత భాగాన్ని 85,000 అంటే మామూలు మాటలు కాదు. అలాంటిది మీరు 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఎందుకు మీకు ఈ స్పందన కలిగింది అన్నప్పుడు చెప్పిన మాటలు అయితే నన్ను హృదయాన్ని కదిలించాయి. ఒక పేషెంట్, అలానే ఇంకొక పేషెంట్ మన హాస్పిటల్ ఎంప్లాయీ కూడా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నేటికి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీడీపీ జనసేన శ్రేణులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. అనంతరం డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల నుండి నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్ మూసివేశారని తెలిపారు. ఇక పేదవాడికి అన్నం పెట్టలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెడుతుంటే ఉన్న సంతోషం దేనిలో లేదని తెలియజేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా బెయిల్తో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చేంత వరకు అన్నా క్యాంటీన్ను కొనసాగిస్తామని డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనూ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి 100 రోజులు అయిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఇది 100 రోజులు పేదల ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం, పేదలు, కార్మికులు అందరి ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం నాకు ఎక్కడో కనిపించలేదు. నా జీవితంలో ఇది మరుపురాని రోజు. పేదల ఆకలి తీర్చడంలో చాలా సంతృప్తి ఉంది. ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బూరా రామాంజనేయులు గుంటూరులో సాయిబాబా రోడ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బూరా రామాంజనేయులు మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆశీస్సులతో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. తాను ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేశాను గనుక నాకు నియోజకవర్గ సమస్యలు తెలుసని అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక 2024లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పాటు మరి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటువంటి నిర్ణయం మేరకు జనసేన నాయకులు మరి జిల్లా ప్రెసిడెంట్ గాదె వెంకటేశ్వరరావు గారు, మరి అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ నాగేశ్వరరావు గారు, వాళ్ళ మండలం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.